అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ బినామీ అయిన జగదీశ్వర్ రెడ్డికి రాజ్యాంగాన్ని గౌరవించడం ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. నిండు అసెంబ్లీలో దళితుడైన సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. బుద్ధి మార్చుకుని సభలోనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే తెలంగాణలో తిరగనియబోమని హెచ్చరించారు. అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్, దుస్తరాబాద్ మండల కేంద్రాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ను గౌరవం లేకుండా మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన డిస్ట్రిక్ట్ దహనం చేస్తూ, అదే మునుపున్నటువంటి నరసింహన్ గవర్నర్ గారిని కాళ్ళు మొక్కినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ గవర్నర్ కానీ స్పీకర్ను కానీ రాజ్యాంగబద్ధమైన పోస్టులో అవమానపరిచి ఆయనను అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్వర్ రెడ్డి బిడ్డ, నిన్ను ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏ క్షణాన్ని కూడా నిన్ను వదిలిపెట్టరు. నిండు శాసనసభలో మన దళిత నాయకుడు స్పీకర్ పార్టీ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గత 3 రోజులు